ఉపవాస ప్రార్థన వల్ల కలిగే ఫలితాలు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దయచేసి అందరు తీయండి. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 5 verse 2. ద రిజల్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఇండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చాలండి. ఉపవాసపు ప్రార్థన వల్ల కలిగే లాభాలు. ఈరోజు ఒకే ఒక లాభం చెప్తాను. ఆ లాభం ఏంటంటే దేవుని మన్నన పొందుకొనుట. దేవుని మన్నన, దాన్ని ఏమంటామంటే దేవుని దయ అని చెప్పవచ్చు. చెప్పండి. ఉపవాసపు ప్రార్థన వల్ల వచ్చే ఫలితాల్లో మొదటి ఫలితం ఏంటి చెప్పండి? దేవుని మన్నన లేదా దేవుని దయ పొందుకొనుట. ఇక్కడ ఏం జరిగిందంటే ఎస్తేరు రాణిగా ఉంది కానీ చేతకాని దానిగా ఉంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే రాజు దగ్గరికి రాణి అయిన ఎస్తేరు వెళ్ళకూడదు. భర్తే కానీ భర్తను సమీపించడానికి అవకాశాలు లేకుండా చేసేసాడు హామాను, శత్రువు. చట్టాన్ని రూపొందించేశాడు. ఇప్పుడు కలవకుండా ఒకరికొకరు కలిసి మాట్లాడుకోవడానికి కూడా అవకాశాలు లేవన్నమాట. అంటే శత్రువు కుటుంబంలో చొరబడితే భార్య భర్తలకు కూడా ఏముండదు చెప్పండి? కలిసి మాట్లాడుకునే అవకాశాలు ఉండవు. ఒక ఇంట్లోనే ఉంటాం కానీ ఒకరికొకరికి ఏముండవు, సమాధానం ఉండదు, మాట్లాడడానికి అవకాశాలు ఉండవు, ప్రేమ ఉండదు. ఎవరైనా వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి, పైకి బాగానే ఉన్నామండి అని చెప్తాం కానీ లోపల నరకయాతన. శత్రువైనటువంటి హామాను ఆ కోటలోనికి చొరబడిన కారణాన్న ఆ కోటలో ఉండవలసిన రాణి రాజులు ఏమైపోయారు? ఇప్పుడు ఒకరికొకరు వ్యతిరేకులు అయిపోయారు. సమాధానం లేకుండా అయిపోయింది. అక్కడతో ఆగలేదు ఈ శత్రువు. ఇప్పుడు బయటికి వెళ్ళి, కుటుంబం బయటకు వెళ్ళి ఎస్తేరుకు సంబంధించినటువంటి సంతతి అంతటిని కూడా ఏం చేయాలనుకున్నాడు? జనాంగాన్ని, సంతతి కాదు, ఆ యొక్క జాతిని, యూదులందరినీ కూడా. ఈమె మరి షూషాను కోటలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతము అది అన్యులు నివసించుస్తున్నటువంటి ప్రాంతం. అది యెరూషలేము కాదు. అయితే ఇట్లాంటి అన్య జనాంగం మధ్య యూదులు కొంతమంది ఇశ్రాయేలీలు జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం అది. అట్లాంటి మిగిలినటువంటి వారిని కూడా ఇప్పుడు శత్రువు అయినటువంటి హామాను వారిని కూడా ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. ఇక్కడేమో కుటుంబంలో చుచ్చిపెట్టాడు. అక్కడికి వచ్చి బయటకు వచ్చి ఆ యొక్క మొత్తం యూదులందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు? హతమార్చాలని చూశాడు. శత్రువుకు చోటిస్తే ముందు బెడ్రూమ్లో దొరతాడో కుటుంబాన్ని నాశనం చేస్తాడు. జాగ్రత్త. భార్య భర్తలు, తల్లి తండ్రులు, కుటుంబంలోనికి శత్రువు ఎలా చొరబడతాడంటే ముందు బెడ్రూమ్లోకి వస్తాడట, పడక గదిలో. మీకు చూడండి, చాలామంది కౌన్సిలింగ్స్ నేను చేస్తున్నప్పుడు ఎక్కువ సమస్యలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అవి. భార్య భర్తల మధ్య పడక గదిలో దూరతాడు వాడు. ఆ పడక గదిలో దూరి ముందు అక్కడ పెడతాడు. అది బయటకు చెప్పుకోలేము, లోపల మింగలేము, కుటుంబంలో నెమ్మది ఉండదు. శత్రువు ఎప్పుడు కూడా పడక గదిని వాడుకుంటాడు. పడక గది నుంచి గమనించండి వాకిట్లోకి వస్తాడు. వాకిటి నుంచి సమాజంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే వీడు హామాన్ అనేవాడు ఇక్కడ రాజుకి రాణికి విడబంధనం చేయడానికి శాస్త్రం తయారు చేశాడు. రెండవది సమాజంలోకి వచ్చి ఆ సమాజంలో ఉన్న యూదుల్ని ఏం చేయాలనుకున్నాడు? హతమార్చాలనుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఇలా హతమారుస్తున్నాడు, ఇలా జరిగింది అని హామాను గురించి చెబుదామని అన్నా కానీ రాణి వెళితే రాణి గారి మీదనే మరణదండన పడుతుంది, ఆజ్ఞ మీరి వచ్చింది గనుక. ఇట్లాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో 3 దినాలు ఏం చేసింది? ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అసాధ్యమైనటువంటి పరిస్థితుల మధ్య
ఇప్పుడు 3వ దినాన్ని పూర్తి చేసుకుని ఆమె రాజవస్త్రములు ధరించుకుని చక్కగా ఎక్కడికి వెళ్ళిపోయిందట? రాజు నగర దగ్గరికి వెళ్ళిపోయిందంట, రాజుగారు ఉండే స్థానానికి. అంటే మరి అంతకు ముందు వెళ్ళొచ్చు కదా, ఈ ఉపవాస ప్రార్థన చేయకముందు. అవకాశం లేదా? అప్పుడు లేదండి, అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిందా? అంటే వెళ్ళడానికి ఏం సరిపోలేదు? ధైర్యం లేదు, విశ్వాసం లేదు, భయము, భీతి. ఒకవేళ వెళ్ళానంటే రాజు ఏమైనా అగ్గిల మీద గుగ్గులమైతే నా ప్రాణానికే. అంతకుముందే ఒక రాణి తెలుసు కదా, ముందు రాణి వస్తి ఏమైపోయింది? హతమార్చబడింది. ఇప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉంటానేమో, భయము, భీతి, అభద్రత భావము. కానీ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అక్కడ దేవుని దయ దిగివచ్చి, ఈ దయ ఏం చేసిందో తెలుసా? ముందు కఠినాత్ముడిగా శాసనానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళింది. ముఖ్యంగా రాజు హృదయంలోకి దూరిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు రాణి వెళితే, రాణిని చూడగానే ముందు శాసనం మీరి వచ్చింది కనుక, ఈమె నా మాట మీరి వచ్చింది కనుక ఈమెను తీసుకుని వెళ్ళి హతమార్చండి అని శాసనాన్ని ఇస్తాడు. ఇప్పుడు అట్లాంటి శాసనాన్ని ఇచ్చాడంటే ఈమె కూడా ఏమైపోతుంది? హతమార్చబడుతుంది. ఇప్పుడు ఈమె హతమార్చబడకోకుండా ఉండాలన్నా, హతమార్చబడాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? రాజు యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంది. ఈ మనస్సు ఎటైనా వెళ్ళొచ్చు. ఇట్లాంటి మనస్సు ఏమో ఏం చేస్తాడో. ఆ రోజు ముందు రోజునే రమ్మని పిలిస్తే రాలేదని రాజుల ఎదుట వెంటనే ఆమెను విడిచి శిక్షించినటువంటి రాజు ఇప్పుడు రాకూడదని చెప్పాడు. ఇప్పుడు రమ్మని నేను వెళితే, నేను కావాలని వెళితే, అప్పుడు రమ్మంటే ఆమె వెళ్ళలేదు, ముందు భార్య, ముందు రాణి. కానీ ఇప్పుడు రావద్దని వెళితే, చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు రావద్దని నేను వెళితే ఇప్పుడు నా పరిస్థితి కూడా ఎలా ఉంటుంది? ముందు దానిలాగానే ఉంటుంది. కానీ ఇక్కడ గమనించండి, అలా పరిస్థితి మారకుండా నా మనస్సును, ఆయన మనస్సును సమాధానపరచాలంటే ముందు రాజు మనసు ఏమవ్వాలి? అక్కడ మారాలి. ఆ మనస్సు మారాలనంటే ఎవరి వల్ల అవుతుంది? ఏ ఒక్కడి వల్ల కాదు. అగ్గిపెట్టి తగలతో అందరి వల్ల అవుతుంది. కానీ దాన్ని ఆర్పడం చాలా కష్టతరం. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల మధ్య ప్రార్థించిన తదుపరి ఈ ప్రార్థన శక్తి ద్వారా దేవుని దయ, గాడ్స్ ఇంటర్వెన్షన్ కేమ్ టు ఎస్తేర్ అండ్ ద కింగ్. ఇక్కడ మనం చూస్తాం దేవుని యొక్క దయ, దేవుని యొక్క మన్నన ఎవరిలోకి వెళ్ళింది? రాజు హృదయంలోకి వెళ్ళిపోయిందట. రాజు హృదయంలోకి వెళ్ళేసరికి ఇప్పుడు రాజు హృదయం మారిపోయింది. ఇప్పుడు అవిధేయత చూపించింది, చట్టాన్ని మీరింది అని శిక్షించవలసినటువంటి ఈ రాజు నోట ఏమని పలుకుతున్నాడంటే, రాజు నోట నుండి వచ్చే మాట, హృదయమేమో మారింది, దయతో నింపబడింది, నోరేమో ఆశీర్వాదంతో పలుకుతుంది. రాణి అని ఎస్తేరు, నీకు ఏమి కావాలనో నీ మనవి ఏమిటి? నీ మనవి ఏమిటి? వాట్ యు వాంట్? ఏం కావాలో కోరుకో అంటున్నాడు. ఆశ్చర్యం కదా. ఇప్పుడు కఠినంగా ఉండి శిక్షించవలసిన మనస్సు మార్చబడి ఆమె ఆ యొక్క రాజు యొక్క హృదయంలోనికి అట్లాంటి మార్పు రావడానికి, రాణి అయినటువంటి ఎస్తేరును తన భార్యగా ప్రేమించడానికి గల కారణమేమిటి? ఒకే ఒక కారణము, దేవుని దయ ఎవరిలోకి దూరింది? రాజు హృదయంలోనికి చొచ్చుకుని పోయింది. ఇలా చొచ్చుకుని పోవడానికి గల కారణమేమిటి? ఆమె చేసిన ఉపవాసపు ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా దేవుని మన్నన ఎస్తేరు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈరోజు సాక్ష్యములు ఇచ్చిన బిడ్డలారా, ఉపవాస దినములు ప్రకటించినప్పుడు మీరు ఉపవసించి ప్రార్థించిన బిడ్డలు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. ప్రతి శుక్రవారం ఇక్కడ ఉపవసించి ప్రార్థన జరుగుతూ ఉంది. చాలామంది పురుషులు, ఇక్కడ ఉన్న పురుషులు చాలామంది స్త్రీలు మీరు ఇళ్ళ దగ్గర ఉండి రావడం లేదు, ఉపవాసం చేయడం లేదు, దేవుని మందిరానికి రావడం లేదు. ఇప్పుడు దానివల్ల మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా మీకు? దేవుని దయ, దేవుని మన్నన మీరు కోల్పోతున్నారు. పురుషులారా, స్త్రీలారా, రాలేకుండా ఉపవసించకుండా దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తున్న వారులారా, ఇప్పుడు అందుకనే ప్రతికూల పరిస్థితుల మధ్య మీరు ఇంకా నలిగిపోతూ ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా నలగకుండా ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చాలని అంటే ఒకే ఒక శక్తి, ఆ శక్తివంతమైన ప్రార్థన ఏది? ఉపవాస ప్రార్థన. నేను ముగిస్తున్న టైం అయింది కనుక, ఎంతమంది దేవుని దయను పొందాలని ఆశిస్తున్నారు? ఈ దేవుని దయను పొందాలని ఆశించిన వారు ఉపవాస ప్రార్థన శక్తిని పొందుదురుగాక. శుక్రవారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టొద్దు. ఇంతవరకు కూడా ఏ బిడ్డలైతే సాక్ష్యములు ఇచ్చి ఉపవాస ప్రార్థన మనోహర పండుగలో మీరు పొందారో, అది దేవుని దయను అక్కడతోనే పొందుకుని విడిచిపెడతాం కాదు. మీరు అనుదినము కూడా దేవుని దయను పొందుకుంటూ ఏ బిడ్డలైతే ఈరోజు సాక్ష్యం ఇచ్చారో, మీ జీవితాల్లో ఎస్తేరు పొందుకున్నటువంటి మన్నన, ఎస్తేరు పొందుకున్నటువంటి దయ ప్రతి ఒక్కొక్కరి పైనను దేవుడు అనుగ్రహించునుగాక.